రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఏదైతే విద్యా కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల ఏదైతే నిర్ణయించిందో అదే భాగంగా గత 1వ తారీఖు నుంచి అయితే ఈ రాష్ట్రంలో యావత్తుగా ఎన్నికల పర్వం అయితే కొనసాగింది. ఆ నేపథ్యంలో చూసుకున్నట్లయితే పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ మండలంలో ఈ ఎంపీయూపీ స్కూల్ చూసుకున్నట్లయితే ఈ గత 8వ తారీఖున జరిగినటువంటి ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలు జరిపించేందుకు ప్రధాన ఉపాధ్యాయురాలు రేణుకా మేడం గారు అయితే ఎన్నికలకు ప్రకటించారు. అయితే ముందుగా చూసుకున్నట్లయితే వైస్ చైర్మన్గా యూనానిమస్గా జరిగినప్పుడు కూడాను చైర్మన్కి పోటీ పర్వం అయితే కొనసాగింది. అయితే ఈ పోటీ పర్వంలో కాస్త గందరగోళం పరిస్థితి అయితే ఏర్పడిందని మాత్రం ఇక్కడ వాస్తవంగా కనిపిస్తూ ఉంది విజువల్లో. అది ఎందుకు ఈ కారణం, అసలు గందరగోళం జరిగేటటువంటి వాతావరణం ఎందుకు కలిగింది అన్న దానిపై మనతో పాటు ప్రధాన ఉపాధ్యాయులు రేణుకా మేడం గారు అయితే మనతో పాటు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి మేడం, నిన్న జరిగినటువంటి ఈ చైర్మన్ ఎన్నికలలో గందరగోళం ఎందుకు, అసలు అలాంటి వాతావరణం ఎందుకు ఇక్కడ తలపించింది? ఇక్కడ గందరగోళ వాతావరణం అంటే ముందుగా మేమైతే కరెక్ట్గా నామ్స్ ఫాలో అయ్యాం సార్. మా పై అధికారులు ఇచ్చిన ఆదేశాలను అనుగుణంగానే ఇక్కడ ఓటింగ్ అనేది అందరూ టీచర్స్ సహకారంతో చేసాం. దానికి సభ్యుల ఇష్టం మేరకే సభ్యులను ఎన్నుకున్నప్పుడు కూడా ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఎన్నిక జరిపించాం. దాంతో ఆ సభ్యులందరూ కూడా నెక్స్ట్ వాళ్ళ అభిష్టం మేరకే ఓటింగ్ వరకు వెళ్ళాం, ఓటింగ్ చేయించాం. 2 అభ్యర్థులకు టై అవడంతో మరలా మళ్ళీ ఆ సభ్యులే అందరూ కూడా నేను మళ్ళీ మా పై అధికారులకు మాట్లాడాను. వాళ్ళు హెడ్ అండ్ టైల్ ఆ ప్రాసెస్లో చేయడానికి వాళ్ళు ఇష్టపెట్టుకోవడంతో ఆ విషయం పై అధికారులతో మాట్లాడితే వాళ్ళ అభిష్టం మేరకు సభ్యులతో మాట్లాడండి అన్నారు. దాంతో వాళ్ళందరూ కూడా ఏమని అన్నారంటే మళ్ళీ ఓటింగ్ పెట్టండి అనడంతో రీఓటింగ్ జరిపించాం. రీఓటింగ్లో ఏంటంటే ఒక క్యాండిడేట్కి 13, మరొక సెకండ్ వ్యక్తికి 10, మరొక వ్యక్తికి 1 ఓటు వచ్చింది. దాంతో 13 వచ్చిన వ్యక్తిని చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించాం. అలాగే వైస్ చైర్మన్ ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది, వాళ్ళని కూడా ప్రకటించాం. ఇంతవరకు ప్రాసెస్ జరిగింది. మరి ఆ సభ్యులు ఒప్పుకోకపోవడంతో నా పై అధికారులను అడగడంతో వాళ్ళ సలహా మేరకు నేను రీఓటింగ్కి వెళ్ళాను సార్. వాళ్ళందరూ అభిష్టం మేరకే 24 మంది సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఓటింగ్ లో పాల్గొంటామని వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా చెప్పడంతో రీఓటింగ్కి వెళ్ళాము. మొత్తం ఇక్కడ 99 మెంబర్స్ సార్ ఓటర్స్ లిస్ట్. దాంట్లో ఒక్కొక్క 8 క్లాసెస్ ఉన్నాయి. 3 మెంబర్స్ చొప్పున 24 మెంబర్స్ సార్ టోటల్. 24 నుంచి ఎన్నిక అనేది జరుగుతుంది. 10-4 ఆ విధంగా ఓటింగ్ అయింది? లేదు సార్, మొదటిసారి ఏమైందంటే 10-3 వచ్చాయి, 1 ఓటు చెల్లలేదు. నెక్స్ట్ టైం ఓటింగ్ లో 13-10-1 వచ్చాయి. అంటే ఇప్పుడు ప్రశాంతంగా ఏదైతే సద్దుమణిగిందా లేక ఇంకేమైనా ఆబ్లిగేషన్ గొడవలు ఏమైనా ఉన్నాయా? మరి ఇంకా కొంత ఏదో సద్దుమణిగినట్టు ఏమి లేదు సార్. ఇంకా ప్రస్తుతానికి లాస్ట్ లో మళ్ళీ మేము మధ్యాహ్నం పూట ఓత్ టేకింగ్ అవి చేస్తామనేటప్పటికి మా పై అధికారి కూడా వచ్చారు. మధ్యాహ్నం అయితే 2 అధికారులు వచ్చారు, ME 1 and 2. వాళ్ళు చెప్పడం జరిగింది ప్రెస్ వాళ్ళతో, అందరితో ఎలక్షన్ అయిపోయింది, కంప్లీట్ అయింది టాస్క్ అని కూడా చెప్పారు. ఎప్పుడైతే ప్రమాణ స్వీకారానికి అడ్డుకున్నారు. సో ప్రమాణ స్వీకారం జరగలేదు. మీటింగ్ మినిట్స్ కూడా రాసాం కానీ అది ఫుల్ ప్లెడ్జ్డ్గా 24 మంది సంతకాలు అయితే జరగలేదు. అది ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే గతంలో జరిగినటువంటి ఎన్నికల వాతావరణం అయితే ప్రశాంతంగా జరిగినప్పటికీ మొన్న జరిగినటువంటి ఎన్నికలు ఏదైతే ఉన్నాయో గ్రేడ్ వైజ్గా తీసుకున్నప్పుడు 24 మంది వచ్చారు. 24 మందిలో మొట్టమొదటిసారి ఎన్నికల పర్వం జరిగేటప్పుడు 10-10-3-1 చలని ఓటుగా ప్రకటించారు. అది అంగీకారం లేకుండా టై అవడంతో టాస్క్ అంగీకారం లేకుండా ఇరు పక్షాల పార్టీ వాళ్ళు అయితేనేమి స్థానిక విద్యార్థుల తాలూకా తల్లిదండ్రులు అయితేనేమి గతంలో ఉన్నటువంటి విద్యా కమిటీ చైర్మన్లు వైస్ చైర్మన్ అయితేమో వాళ్ళందరూ ఏకగ్రీవంగా ఇంకోసారి ఎన్నికలు జరపాలన్న నేపథ్యంలో తీసుకున్నటువంటి ఏదైతే ప్రధాన ఉపాధ్యాయులు పై అధికారుల సూచనల మేరకు ఇంకోసారి ఎన్నికలు జరిపేటప్పుడు కూడాను గెలిచే అంటే 13 ఏదైతే ఉన్నారో ఒక వ్యక్తికి 13, ఒక వ్యక్తికి 3, ఒక వ్యక్తికి 10 రావడంతో 13 సంఖ్య పెద్దదే కనుక అతని విజయం సాధించారనే కోణంలో ప్రకటించబోతున్నప్పుడు కూడాను ఇప్పటికే అసంతృప్తి నెలకొనడంతో ఇప్పటికి కూడాను ప్రస్తుతం అయితే ఆ యొక్క పదవిని అయితే ప్రకటించడంలో మాత్రం ఇంకా జాప్యం జరుగుతుందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ జగన్తో సురో, SRTV.